హలో స్టూడెంట్స్, నేను సతీష్ కుమార్ పెండియాల. నా 11 సంవత్సరాల అనుభవంతో గ్రూప్ 2 ఏపీపీఎస్సి ఫిబ్రవరి 23 రోజున ఏదైతే ఎగ్జామ్ ఉందో దానికి ఈ లాస్ట్ 1 మంత్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, పాలిటీని ఎలా చదవాలి అనే విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే సార్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఇండియన్ పాలిటీ 25 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. మీ అందరికీ కూడాను యు ఆల్ నో ద సిలబస్. మీకు ఇప్పుడు చెప్పక్కర్లేదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో. మనం ఎక్కువగా ఈ సిలబస్ ఇవి చూస్తూ ఉండాలి. ఉన్నప్పుడే మనం కూడా సబ్జెక్ట్లో ఉన్నాము, ప్రిపేర్ అవుతున్నాము అనే సీరియస్నెస్ వస్తూ ఉంటుంది. మనకి టోటల్గా యు ఆల్ నో దెర్ ఆర్ 4 పేపర్స్. అంటే 2 పేపర్స్లోనే కానీ 4గా డివైడ్ చేస్తాం. 75 మార్క్స్ ఈచ్. దీంట్లో ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెకండ్ వన్, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం మీద ఒక అవగాహన అనే ఒక టాపిక్లో 75 మార్కుల పేపర్ అనేది ఉంటుంది. ఇక్కడ 75 మార్క్స్ ఉంటుంది. సో 2 పేపర్స్ కదా, 75 ఇంటూ 2 మనకి డైరెక్ట్గా 150 మార్క్స్ ఉంటుంది. ఈ 75 మార్క్స్కి గాను 75 మార్క్స్కి 75 మినిట్స్ కూడా ఉంటాయి. సో 75 మార్క్స్కి గాను 75 నిమిషాలు, గంట 15 నిమిషాలు మనకు అలాట్ చేస్తారు. ఒక్కసారి ఆన్సర్ వచ్చేసింది అనుకోండి సార్, మనకి అంత సమయం కూడా అవసరం లేదు. హాఫ్ అన్ అవర్లో ఆన్సర్ చేసి వస్తారు. ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే ఆన్సర్ తెలుసుకోవడం. మీకు టోటల్గా 300 మార్క్స్కి పేపర్ ఉంటుంది. 300 మార్క్స్కి పేపర్ ఉంటుంది. కన్సిడరింగ్ ద నెగిటివ్ మార్కింగ్, కన్సిడరింగ్ ది టఫ్నెస్, కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది ఏపీపీఎస్సీ ఎప్పుడైనా. ఈ నెగిటివ్ మార్కింగ్ మరియు టఫ్నెస్ ఇవి రెండు కన్సిడర్ చేశాక ద సేఫెస్ట్ స్కోర్ ఫర్ యూ ఈస్ 180 మార్క్స్ ప్లస్ అవుట్ ఆఫ్ 300. 180 మార్కులు వస్తే సరిపోతుంది. ఈ 180 మార్క్స్లలో రైట్ పాలిటీ ఈస్ ద ఫేవరెట్. ఎందుకు ఫేవరెట్? పాలిటీ మనకి లిమిటెడ్ సిలబస్ ఉంటుంది సార్. ఇట్ హ్యాస్ లిమిటెడ్ సిలబస్, రైట్. మనకి పరిధి, జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్కువగా ఉండదు. జ్యూరిస్డిక్షన్ ఈజ్ ఆల్సో లెస్. సపోజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే దానికి కొద్దిగానే పరిధి ఉంటుంది, ఎక్కువ ఉండదు, మరి చాలా చాలా ఎక్కువగా ఉండదు. సో అదే విధంగా ఇట్ ఈస్ అవర్ డే టు డే లైఫ్లో ఉంటుంది. డే టు డే లైఫ్లో భాగంగా ఉంటుంది. మనకు పాలిటీ, పాలిటిక్స్ ఇవన్నీ చాలా ఇష్టం కదా. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ స్కోరింగ్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, పాలిటీ అనే సబ్జెక్టు ఒక ఆస్పిరెంట్ ఒక్కసారి చదివి 2 సార్లు రివైజ్ చేస్తే, మొత్తం 3 రీడింగ్స్ ఇచ్చేస్తే 80% మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి, ఎక్కడికి పోవు. 80% మార్క్స్ ఎక్కడికి పోవు అంటే 75 గాను 60 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. మీరు కొద్దిగా కోషిష్ చేశారనుకోండి, ఇంకా కొద్దిగా రివైజ్ చేశారనుకోండి సార్, ఇది 65 to 70 మార్క్స్కి తీసుకెళ్ళొచ్చు. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కూడా ఆ స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. దట్ ఈస్ మై పాయింట్. సో మరి దీనికి స్ట్రాటజీ ఎట్లా ఉండాలి? మనకి ఇప్పుడు ఏంటి సార్, ఓన్లీ ఎన్ని రోజులు టైం ఉంది మనకి ఇక్కడ? వీ హ్యావ్ ఓన్లీ రైట్, వీ హ్యావ్ ఓన్లీ సమ్ 30 to 35 డేస్ టైం ఉంది. దీంట్లో మనం 25 డేస్ వేసుకోండి ప్రిపరేషన్ చేయాల్సింది. ఈ 25 డేస్లో మీరు రోజు 10 గంటలు చదువుతారు, 10 అవర్స్ చదువుతారు. అంటే 250 అవర్స్ మాత్రమే ఉన్నాయి మీరు ఎగ్జామ్ రాయడానికి. ఈ 250 అవర్స్లో ఈ రోజు 10 గంటల్లో ఒక 2 అవర్స్, ఒక 2 గంటలు మీరు పాలిటీకి కేటాయించండి, ఇండియన్ పాలిటీకి కేటాయించండి, లేదా ఒక 2.5 అవర్స్ కేటాయించండి. అంటే సుమారుగా 50 నుంచి 75 గంటలు, 50 నుంచి 75 అవర్స్ మాత్రమే మీకు పాలిటీకి మిగిలింది, రివిజన్ చేసుకోవడానికి కానీ, కొత్తవి చదువుకోవడానికి కానీ, ఇవన్నిటికీ.
మరి ఈ టైంలో ఏం చేయాలంటారు? ఈ టైంలో ఏం చేయమంటారు? ద బెస్ట్ థింగ్ టు డూ నౌ ఈస్ స్టాప్ రీడింగ్ న్యూ. స్టాప్ రీడింగ్ న్యూ. కొత్తది చదవద్దు. రివైజ్ ద ఓల్డ్. డూ ఎంసీక్యూస్. మీరు చెయ్యాల్సిన పని ఏం తెలుసా? ఎన్ని ఎంసీక్యూలు అయితే అన్ని ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయాలి. టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి సార్. టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. మినిమం రోజుకి ఒక 200 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి సార్. ఇంటూ 25 డేస్ అంటే సుమారుగా 5000 ఎంసీక్యూస్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంటూ 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, అంటే ఆల్మోస్ట్ 20,000 బిట్స్ మీరు, అంటే 20,000 ఫ్యాక్చువల్ డేటా మీ మైండ్లోకి ఎక్కుతుంది. దట్ మీన్స్ ఈ 20,000లో ఒక 75 రాదంటారా? ఒక 75లోకించి రావంటారా? మీరు ఎలాంటి డీవియేషన్ లేకుండా ఇదే నాది అని చెప్పి కూర్చున్నారనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. 100% ట్రస్ట్ మీ అండ్ కంటిన్యూ దిస్. మీరు ఓన్లీ ఎంసీక్యూస్ చేయండి. కొత్త సబ్జెక్ట్స్, కొత్త టాపిక్ ఇవన్నీ ఏం చదవద్దు. అసలు అవసరం కూడా లేదు. ఓన్లీ ఎంసీక్యూస్ చేయండి. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి మినిమమ్ 2000 ఎంసీక్యూస్ చేయాలి. 2000 ఎంసీక్యూస్ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి చేయాలి. ఏపీ హిస్టరీ గాని, సైన్స్ అండ్ టెక్నాలజీ గాని, పాలిటీ గాని, ఎకానమీ గాని ఏవైనా కూడా 2000 ఎంసీక్యూస్ చేయాలి. చేస్తేనే అప్పుడే బయటపడతారు. 100% బయటపడతారు. చెప్పినా కదా, మన టార్గెట్ ఏముండాలా? 180+ ఉంటేనే సేఫ్. మనం సేఫ్ జోన్‌లో ఎందుకు ఉండాలి సార్? 220 టార్గెట్ పెట్టుకోండి 300కి. 220 టార్గెట్ పెట్టుకోండి. సేఫ్ జోన్ నాకు అవసరం లేదు. నాకు మంచిగానే కావాలి. ఐ డోంట్ వాంట్ సేఫ్ జోన్. మరి ఏం చదవాలి? మీరు ఒక్కసారి సిలబస్ చూడండి సార్. మనకి 6 గాని, 7, 8, 9, 10 ఇది సిలబస్. ఒకసారి సిలబస్ గమనిస్తే 5 మేజర్ టాపిక్స్ ఉన్నాయి. అంటే 75 మార్క్స్ డివైడెడ్ బై 5 వేసుకోండి సార్. అంటే 15 క్వెషన్స్ అనేవి ఖచ్చితంగా మీకు ఒక్కొక్క మేజర్ టాపిక్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిలో చాలా ఈజీ సార్. ఫస్ట్ చాప్టర్ గాని, లేదా లాస్ట్ చాప్టర్ గాని చాలా ఈజీగా ఉంటది. మీరు ఎక్కువ రివిజన్ కూడా దానికి అవసరం లేదు. పాలిటీ ఈజ్ ఎ సబ్జెక్ట్ వేర్ యూ విల్ రిమెంబర్ వెన్ యూ రీడ్ ఇట్ ట్వైస్, 4 టైమ్స్, 5 టైమ్స్. చదవడము, రివిజన్ చేసుకోవడమే మీకు ఇప్పుడు ముఖ్యం. కొత్త విషయాలు నేర్చుకోకపోతే పక్కన పెట్టేసేయండి. పాత విషయాలే రివైజ్ చేసుకుందాం. పాత విషయాలు రివైజ్ చేసుకున్నా సరిపోతుంది. మీకు రావాల్సిన మార్కులు మీకు వచ్చేస్తాయి. ఒక్కొక్క టాపిక్‌ని మనము అనాలిసిస్ చేద్దాం. ఒక్కొక్క టాపిక్‌లో ఏం అంశాలు చదవాలో చూసుకుంటూ వెళ్దాం. ముందుగా ఫస్ట్ టాపిక్, 6th టాపిక్ చూడండి సార్. నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఈ 3 ఏంటి సార్ ఇది? నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, పీఠిక, ప్రియాంబుల్ ఆఫ్ ది రాజ్యాంగం, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇంకేమున్నాయి? ఫండమెంటల్ డ్యూటీస్. 7 వి హావ్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. క్లియర్ కదా? సిలబస్ దాటి వెళ్ళడు. సో సిలబస్ దాటి వెళ్ళడు కాబట్టి మనకు క్లారిటీ ఉంది ఇక్కడ. ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అన్నిటి నుంచి క్వశ్చన్ వస్తుంది. ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలన్నా, అతని క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే, అతను ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే ఫస్ట్ అవగాహన రావాలి. ఆయన ఏం తింటాడు, ఎప్పుడు లేస్తాడు, ఎక్కడికెళ్తాడు అని చెప్పి. మరి రాజ్యాంగం అంటే గొప్ప పుస్తకము. అసలు రాజ్యాంగం లోతులో ఏముందో తెలుసుకోవాలి అంటే, రాజ్యాంగం యొక్క లక్షణాలు తెలుసుకోవాలి కదా! ఇండియన్ కాన్స్టిట్యూషన్ is the largest constitution in the world. It is a written constitution in the world. It is both flexible and rigid. Indian constitution provides a quasi-federal administration. ఫెడరేషన్ మరియు యూనిటరీ ఫీచర్స్ 2 కలిపి ఉంటాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా 2 ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం ఉంటుంది. డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉంటుంది. రెసిడ్యూరీ పవర్స్ సెంటర్‌కు ఉంటాయి.
ఇండియాలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకి ఈక్వల్ అధికారాలు ఉన్నప్పటికీ కూడాను కేంద్రమే అధికారాలు ఎక్కువ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఇండియా ఈజ్ ఎ సోవరెన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ సెక్యులర్ రిపబ్లిక్ నేషన్. అంటే ఏంటి? అమెండ్మెంట్ అనేది 2 రకాలుగా చేస్తారు. రిజిడ్ మరియు ఫ్లెక్సిబుల్. సో ఆల్ దీస్ థింగ్స్ పార్లమెంటరీ డెమోక్రసీ ఉంటుంది ఇండియాలో. ఆల్ దీస్ ఆర్ యువర్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అదే విధంగా ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సార్. ముఖ్యంగా ఎవల్యూషన్‌లో 1946 నుంచి 1950 మధ్యలో ఏం జరిగింది? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాస్ ఫార్మ్డ్ విత్ 389 members, where there are both elected as well as nominated members to provide the constitution for the country. 29th August 1947 రోజున డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్పర్సన్ గా. బెనగల నరసింహారావు గారు కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ టు ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా ఉన్నారు. మరి 1949 నవంబర్ 26 రోజున రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని పాస్ చేసింది. ఆ రాజ్యాంగమే జనవరి 26, 1950 రోజు అమల్లోకి రావడం జరిగింది. ఆల్ దీస్ థింగ్స్ మనకి ఎవల్యూషన్‌లో వస్తాయి. చాలా ఈజీ ఉంటుంది. ప్రియాంబుల్ దీని నుంచి క్వశ్చన్స్ రావాలని నేను కోరుకుంటా. బికాస్ వెరీ లిమిటెడ్ సిలబస్. ప్రియాంబుల్ ఏముంటుంది సార్? ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది మీకు. దానికి రిలేటెడ్‌గా కేసెస్ 3 ఉన్నాయి. అమెండ్మెంట్ ఒకటే ఉంది. ప్రియాంబుల్‌కి రిలేటెడ్‌గా అమెండ్మెంట్ ఏమున్నాయి సార్? 42వ రాజ్యాంగ సవరణ చట్టము, మన బేరుబారి కేసు, కేశవానంద భారతి కేసు, ఎల్ఐసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. అవుట్ అయిపోయింది. ఫస్ట్ డీకోడ్ చేసుకోండి. అందుకే చెప్తున్నా ప్రతి టాపిక్‌కి రిలేటెడ్‌గా ఉన్న ఎంసీక్యూస్ చేయండి. మీరు ఒక్కసారి ఫస్ట్ చాప్టర్ చూస్తే ఫీచర్స్ గాని, ఎవల్యూషన్ గాని, ప్రియాంబుల్ గాని, ఫండమెంటల్ డ్యూటీస్ గాని, లేదా అమెండ్మెంట్ గాని చాలా చిన్న టాపిక్స్. మీరు ఓన్లీ మీకు 30% మాత్రమే కవర్ అవుతే 70% ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పిలో కవర్ అవుతుంది. ప్రాథమిక హక్కులు, ఎవల్యూషన్, రిజర్వేషన్స్, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32, 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, మళ్ళీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి రిలేటెడ్గా ఉన్న చట్టాలు, రెండింటి మధ్యలో ఒక రిలేషను, చెంపక దొరైరాజన్ కేసు కానివ్వండి, గోలకనాథ్ కేసు కానివ్వండి, ఐఆర్ కోహ్లీ కేసు కానివ్వండి, కేశవానంద భారతి కేసు కానివ్వండి, ఆల్ దిస్ ఆర్ రిలేటెడ్ టు దిస్. ఆర్టికల్ 13 పర్ఫెక్ట్గా చదివారు అనుకోండి సార్, అమెండ్మెంట్ కూడా అయిపోతుంది. ఆర్టికల్ 39 మన ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఎఫ్, అదేవిధంగా ఆర్టికల్ 31 ఇవి చదివారు అనుకోండి సార్, అమెండ్మెంట్ బేసిక్ స్ట్రక్చర్ 2 అయిపోతాయి. అందుకే నేను ఏం చెప్తున్నా, ప్రతి టాపిక్ రిలేటెడ్గా ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చెయ్యండి. దీనిలో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ కూడా ఉండదు. ఉంటే ఫండమెంటల్ రైట్స్ కి ఉంటుంది కరెంట్ అఫైర్స్. ఎలక్టోరల్ బాండ్ కేస్, రిజర్వేషన్స్ కేస్, బేసిక్ స్ట్రక్చర్ మీద రీసెంట్ కేసెస్ ఉన్నాయి కదా, 2024 ల్యాండ్ మార్క్ కేసెస్ మన స్టూడెంట్స్ అందరికీ చెప్పినా నేను. ఐ హావ్ ప్రొవైడెడ్ ఇట్ వెరీ ఫ్రీ, రైట్? సో ఇది చాప్టర్ నెంబర్ 6. లుక్ ఎట్ చాప్టర్ నెంబర్ 7 సార్. చాప్టర్ నెంబర్ 7 ఏముంటుంది? స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్, యూనికామరల్, ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్, జ్యుడిషియరీ. అబ్బో చూడనికే మాత్రమే ఇట్టు ఉంది కానీ మస్తు ఉంటుంది దీంట్లో. అసలు ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఏమేమి ఉన్నాయి? రైట్, కంపోజిషన్ ఆఫ్ పార్లమెంట్, ఓకేనా? నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, క్యాబినెట్ కమిటీస్. మీకు ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. నేను దాన్ని డీకోడ్ చేస్తున్నా సో దట్ మీకు ఎంసీక్యూస్ చదివేటప్పుడు ఈ టాపిక్ ఎంసీక్యూస్ అయిపోయాయా, ఈ టాపిక్ ఎంసీక్యూస్ అయిపోయాయా అని చూసుకుంటారు కాబట్టి. క్యాబినెట్ కమిటీస్, తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్, తర్వాత డివైజెస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంటు. పార్లమెంట్లో యూజ్ చేసే డివైజెస్ ఉన్నాయి. కాల్ అటెన్షన్ మోషను, సెన్సర్ మోషను, నో కాన్ఫిడెన్స్ మోషను, రైట్, మన క్లోజర్ మోషను, పాయింట్ ఆఫ్ ఆర్డరు, ఫ్లోర్ క్రాసింగ్, క్లాసింగ్ ద ఫ్లోర్, కార్పెట్ క్రాసింగ్, మస్తున్నాయి ఇట్లాంటివి.
రైట్. అదే విధంగా వి ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ లెజిస్లేటివ్ ప్రొసీజర్. బిల్స్. What is a bill? What is a private bill? What is a public bill? What are the types of the bill? మనీ బిల్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అంటే ఏంటి? ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 అంటే ఏంటి? రాజ్యాంగ సవరణ బిల్లులు అంటే ఏంటి? అదేవిధంగా ఆర్డినరీ బిల్‌కి మిగతా బిల్స్‌కి సంబంధాలేంటి? ఆల్ దీస్ థింగ్స్. దెన్ వి హావ్ ఫైనాన్షియల్ ప్రొసీజర్. బడ్జెట్. బడ్జెట్ ఒకటే ఉండదు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇవన్నీ దీంట్లో వస్తాయి. దెన్ వి హావ్ పార్లమెంటరీ కమిటీస్. ఇది న్యూస్‌లో ఉంది కాబట్టి ఐ యామ్ గెస్సింగ్ ఎ క్వెషన్ ఫ్రమ్ హియర్. లాస్ట్ చాప్టర్‌లో మీకోటుంది యాంటీ డిఫెక్షన్ లా. ఇక్కడే చదివేసింది అది. ఇది ఓన్లీ పార్లమెంట్‌కి సంబంధించిందే. మళ్ళీ నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, గవర్నర్, రైట్, బిల్స్ ఇన్ ద స్టేట్ లెజిస్లేచర్ ఇన్నుంటాయి. మీకు ఈ సబ్ టాపిక్స్ ఎందుకు ఇస్తున్నానంటే ఎంసీక్యూస్ అనేవి ఈ సబ్ టాపిక్స్ ద్వారా మీరు చెయ్యాలి కాబట్టి ఇస్తున్నాను నేను. అండ్ వి హావ్ సంథింగ్ కాల్డ్ సుప్రీం కోర్ట్, హై కోర్ట్, సబార్డినేట్ కోర్ట్. దెన్ వి హావ్ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ యాక్టివిజం. దీనికి రిలేటెడ్‌గా ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అమెండ్మెంట్స్, దీనికి రిలేటెడ్‌గా ఉన్న సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్, డాక్ట్రిన్స్, ఆల్ దీస్ ఆర్ యువర్ రైట్ యువర్ సెకండ్ చాప్టర్. మీకు సెకండ్ చాప్టర్ నుంచి 100% 15-20 క్వెషన్స్ వస్తాయి. నాకు 100% చెప్తున్నా నేను. చాలా సిలబస్ ఉంటుందిగా. సో 20 క్వెషన్ల వరకు మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ సెకండ్ చాప్టర్ ఫస్ట్. దెన్ కమ్ టు ద ఫస్ట్ చాప్టర్. ద థర్డ్ చాప్టర్ వాట్ వి హావ్ ఇన్ ద థర్డ్ చాప్టర్ అండి? వి హావ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఒకటే ఉంది కదా అని చెప్పి తీసి పడేయకూడదు. ఏమేమి ఉంటుంది దీనిలో? కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో 1 లెజిస్లేటివ్ రిలేషన్స్. ఇది చాలా ఈజీ, ఒక్కసారి చదివితే గుర్తుంటుంది. 2 అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. 3 ఫైనాన్షియల్ రిలేషన్స్. ఈ 3 చదివేటప్పుడే వి షుడ్ ఆల్సో రీడ్ ఎమర్జెన్సీ ప్రావిజన్స్. ఎమర్జెన్సీ టైంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా కొన్ని చేంజెస్ ఉంటాయి కదా! అక్కడే చదివేసాలి. సార్ ఎమర్జెన్సీ లేదు కదా! లేదని మీరు అనుకుంటాడు. క్వెషన్ వస్తది అక్కడ. అప్పుడు తెలుస్తది ఉంది కదా అని చెప్పేసి. ఆ! ఇవి చదివాక దెన్ వి హావ్ సంథింగ్ కాల్డ్ సిమెట్రిక్ ఫెడరలిజం. ఇండియాలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు మంచిగా ఉన్నాయంటే సిమెట్రిక్‌గా ఉన్నాయా? అసిమెట్రిక్‌గా ఉన్నాయంటే అసిమెట్రిక్‌గా ఉంటాయి. యూనిఫార్మ్‌గా ఉండదు అని దాని ఉద్దేశ్యం. ఈ అసిమెట్రిక్ ఫెడరలిజంలో భాగంగా కేంద్ర పాలిక ప్రాంతాలు గాని, జమ్మూ అండ్ కాశ్మీర్ గాని, లేదా స్పెషల్ స్టేటస్ టు సర్టెన్ స్టేట్స్ గాని ఇది చదువుతాం. అండ్ కమింగ్ టు ది ఇంపార్టెంట్ టాపిక్, కమిషన్స్ అసోసియేటెడ్ విత్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఏవేవి ఉన్నాయి? అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ గాని, సర్కారియా కమిషన్ గాని, రాజ్‌మన్నార్ కమిషన్ గాని, మదన్ మోహన్ పుంచి కమిషన్ గాని, రైట్ సార్. మనకి ఇంకేమున్నాయి సార్? వెంకటాచలయ్య కమిషన్ గాని, సెకండ్ ఏఆర్‌సి, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ గాని, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు కమిషన్స్ ఆర్ కమిటీస్ రిలేటెడ్ టు సెంటర్ స్టేట్ రిలేషన్స్. స్టూడెంట్స్ 100% చెప్తున్నాను నేను. బద్దగుల్ల కొట్టి చెప్తున్నాను. 2-3 క్వెషన్స్ వస్తాయి దీనిలో నుంచి. 2-3 క్వెషన్స్ కమిషన్స్ ఆర్ కమిటీస్ నుంచి వస్తాయి. ఫ్యాక్చువల్ డేటా అడుగుతాడు. 100% చూసుకోవాలి మీరు. ఎంసీక్యూస్ చేయండి సరిపోతది. సార్ వాళ్ళు ఏం చెప్పిర్రో నాకు తెలవదు సార్, భయమేస్తుంది సార్. ఎంసీక్యూస్ చెయ్యి. దానిలో ఉంటది, కింద ఎక్స్‌ప్లనేషన్ ఉంటది కదా! ఆ ఎక్స్‌ప్లనేషన్ చదువుకుంటే సరిపోతది. ఇంకేం అవసరం లేదు. హ్మ్. అది. నెక్స్ట్ మరి 9థ్ చాప్టర్‌లో ఏముంటుంది సార్ మనకి? సెంటర్ స్టేట్ రిలేషన్స్. రైట్. దీంట్లో మళ్ళీ ఇగోండి ఇది డైరెక్ట్‌గా పెట్టాడుగా. రాజ్-మన్నార్ కమిషను, సర్కారియా, పుంచి కమిషను. ఇది 9థ్ మరియు ఈ చాప్టరు ఆల్మోస్ట్ లింక్డ్. అయితే రెండిటికి ఇంకోటి ఇక్కడ ఇంకా కొన్ని టాపిక్ ఎక్స్‌ట్రా ఉంటాయి. ఏముంటాయి? చూడండి. హ్యూమన్ రైట్స్ కమిషన్, కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఇదిగోండి. ఇక్కడ రాస్తుంది. కాన్స్టిట్యూషనల్ బాడీస్. దీంట్లో మీరేం చదవాలి? లిస్ట్ రాసుకోండి. మీరు చేయాలి ఖచ్చితంగా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్,
రైట్ సార్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 243K అది రైట్. ఫిఫ్త్ కాగ్ సిఏజీ. సిక్స్త్ what we have election commission, you finance commission. 7 national commission for SC. 8 national commission for ST. 9 national commission for BC. 10 GST council. 11 special linguistic officer article 350B, right? Special linguistic officer. All these are your constitutional bodies. ఇది కాకుండా మళ్ళీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా అడిగాడు వాడు. ఏమని అడిగాడు? 100% క్వశ్చన్ ఉంటుంది. ఎందుకు? 30 years కంప్లీట్ అయిపోయింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నీతి ఆయోగ్. ఇది కూడా 100% క్వశ్చన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకు? ఇట్ కంప్లీటెడ్ 10 years. 2015లో ఫామ్ అయింది, 2025లో ఉన్నాం. 10 years ఆఫ్ నీతి ఆయోగ్. సో క్వశ్చన్ అడుగుతాడు, రైట్. ఆ రోజు ఏంటి మన సిబిఐ, సిబిసి, రైట్, ఐబి ఇంటెలిజెన్స్ బ్యూరో, రైట్. ఏడోది ఏంటి? వి హ్యావ్ ఆల్సో అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, రైట్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ట్రిబ్యునల్స్, యా, జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 315లోనే ఉంటుంది, కానీ పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు కాబట్టి ఇది కూడా చదువుతాం మనం. ఆల్ దీస్ ఆర్ సి క్యాట్, SAT, State Administrative Tribunal, Central Administrative Tribunal, Article 323A, 323B, all these are your non-constitutional bodies. Commissions చదువుతాం. ఇక్కడ I am guessing almost ఒక 10 questions ఇక్కడ నుంచి అడుగుతాడు, ఇవి అడుగుతాడు. All these are related to your elections. దీనిలో అసలు పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, రైట్? రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. నేను మళ్ళీ చెప్తున్నానండి, 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి దీనిలోకి నుంచి. ఆర్పి యాక్ట్ 1951ని నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా ఇంపార్టెంట్ సెక్షన్స్ 8 class 3, 29 సబ్ క్లాస్ A, 52, 77 ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అవి అస్సలు నెగ్లెక్ట్ చేయొచ్చు. క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, రికగ్నిషన్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, రైట్. సి ఇక్కడ రాస్తుంది రికగ్నిషన్ ఆఫ్ ఎ నేషనల్ పొలిటికల్ పార్టీ, స్టేట్ పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీకి రికగ్నిషన్ ఇస్తే వారికి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అది కూడా అడగవచ్చు. ఎలక్టోరల్ రిఫార్మ్స్ కి సంబంధించి కొన్ని కమిటీస్ ఉన్నాయి. తార్కుండే కమిటీ కానీ, రైట్, ఇంకా వేరే చాలా కమిటీస్ ఉన్నాయి. ఈ కమిటీస్ అన్ని క్రోనలాజికల్ ఆర్డర్ ద్వారా కూడా అడిగే అవకాశాలు ఉంటాయి మనకి. సో నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ మీరు డీకోడ్ చేయండి. ఎప్పుడైనా సిలబస్ డీకోడ్ చేశాక దాని యొక్క ప్రణాళిక అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఈ రోజు కావాలంటే కూర్చొని డీకోడ్ చేయండి. మీరు డీకోడ్ ద సిలబస్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. మీరు దానికి రిలేటెడ్గా ఇప్పుడు థియరీ జరుగుతుంది సార్, ప్లీజ్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ప్రింట్అవుట్ తీసుకోండి, ఎక్కడైనా ఆ ఎంసీక్యూస్ తెచ్చుకోండి, టాపిక్ వైజ్ పెట్టుకోండి, చేసుకుంటూ వెళ్ళండి. రోజు సబ్జెక్ట్కి 200 ఎంసీక్యూస్ చేయాలి. 4 సబ్జెక్టులు, 4 into 200, 800 ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయాలి రోజు. మీరు కూర్చోండి గట్టిగా ఋషిలాక. ఈ 20 రోజులు మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది కదా సార్. మీ జీవితాన్ని డిసైడ్ చేసేటప్పుడు 10 గంటలు ఏంటి 14 గంటలు కూర్చుంటా అని చెప్పాలి కదా. అదే ఆశయంతో ముందుకెళ్ళండి. వి హ్యావ్ ఏ లాస్ట్ చాప్టర్, లోకల్ గవర్నెన్స్, స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ వ్యవస్థలు, మున్సిపాలిటీలు. అయితే ఇవి 2 కాకుండా పీసా చట్టం నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. 1996 పీసా యాక్ట్, పీవీటీజీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎవల్యూషన్ ఆఫ్ ద పంచాయతీస్, బలవంతరాయ్ మెహతా కమిటీ కానీ, అశోక్ మెహతా కమిటీ కానీ, జీవీకే రావు కమిటీ కానీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ కానీ, వి హ్యావ్ గ్యాడ్గిల్ కమిటీ కానీ, టుంగాన్ కమిటీ కానీ, రైట్. ఆల్ దీస్ కమిటీస్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీస్ కూడా ఉన్నాయి కదా మనకి. మాయో కమిషన్ కానీ, రైట్, రిప్పన్ కమిషన్ కానీ, అబహౌస్ కమిషన్ కానీ, 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానీ, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కానీ, షెడ్యూల్ 11 షెడ్యూల్ 11లో 29 అంశాలు ఉంటాయి. షెడ్యూల్ 12లో 18 అంశాలు ఉంటాయి. ఇది అడుగుతాడు ఎగ్జామ్కి. కొన్ని ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ షెడ్యూల్ 11 అంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ షెడ్యూల్ 12 అనే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా షెడ్యూల్ 7లో యూనియన్ జాబితా, స్టేట్ జాబితా, కాంకరెంట్ జాబితా కూడా చూసుకోండి.
సో, అంటే సిలబస్‌ని డీకోడ్ చేయండి. సిలబస్‌ని ముందు పెట్టుకోండి. సిలబస్ నుంచి డీవియేట్ గాడు. పాలిటీ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ అనేవి 5-10% అడుగుతాడు. అంటే 75లో మీకొక 8 క్వెషన్స్ అడుగుతాడేమో. ఈజీగానే ఉంటాయి. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్, అమెండ్మెంట్స్, 106 రాజ్యాంగ సవరణ చట్టము, 105 రాజ్యాంగ సవరణ చట్టము, వన్ నేషన్ వన్ ఎలక్షన్, మనకి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్ ఇవే అడుగుతాడు. సో, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్‌కి ఒక వారం పెట్టుకోండి. అదే విధంగా పాలిటీ రిలేటెడ్ టు సిలబస్ స్టాటిక్ మొత్తం గూడాను ఒక 25 డేస్ ప్రణాళికతోని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. రైట్? ఐ హోప్ ఎవ్రీవన్ ఫాలో దిస్ అడ్వైస్ వెరీ వెల్. రైట్? హ్యాపీ లెర్నింగ్ టు యూ ఆల్ అండ్ ఆల్సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బాగా రాయండి. టిల్ దెన్ థాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. జై హింద్.